Good evening everyone. This is Pavan Kumar, faculty of ACE Engineering Academy, and I teach Geotechnical Engineering. సో ఈరోజు మనం ఈ సెషన్లో మాట్లాడబోయేది ఏంటి అంటే టీఎస్ జెన్కో పేపర్ వైజ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వేడేజ్ అనాలిసిస్ ఏంటి, సిలబస్ ఏంటి, మనం ఈ సిలబస్లోంచి ఎటువంటి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనేది కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని I'll be explaining those questions also here. Okay, so now let's see TS GENCO Geotechnical Engineering, and first we'll see about the syllabus. So manaku as per the TS GENCO syllabus ichina dantlo prakaram chusukunte ee soil mechanics anta kuda two parts, I mean one is geotechnical engineering laga and other one is foundation engineering laga icharu, but in fact cheppalante geotechnical engineering lo one of the part is foundation engineering. సో ఇచ్చిన డేటా ప్రకారం కనుక మనం చూస్తే ఇచ్చిన అనాలిసిస్లో ఫస్ట్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్లోనే మనకు సాయిల్ ఎక్స్ప్లోరేషన్, ప్లానింగ్ అండ్ మెథడ్స్. సో సాయిల్ ఎక్స్ప్లోరేషన్ ఇక్కడ ప్లానింగ్ అంటే ఈ టౌన్ ప్లానింగ్ కాదు, ఫర్ ద సైట్ ప్లానింగ్, హౌ యు ఆర్ గోయింగ్ టు టేక్ ద సాయిల్ మాస్ అవుట్ ఆఫ్ ద ఫీల్డ్, సో ఎట్ వాట్ డెప్త్ అండ్ వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్, వాట్ ఆర్ ద వేరియస్ డివైజెస్, వాట్ ఆర్ ద వేరియస్ టెస్ట్ టు బి డన్, అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సాయిల్. ఇక్కడ నుంచి మనకు చాప్టర్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఈ సాయిల్ ఎక్స్ప్లోరేషన్ని నేను ఇన్ ద కేస్ ఆఫ్ ద ఏస్ ఆన్లైన్ వీడియోస్ కానీ లేదా ఆఫ్లైన్ క్లాసెస్లో కానీ మనం ఈ సాయిల్ ఎక్స్ప్లోరేషన్ని వీ యూస్ టు టీచ్ దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎంటైర్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఫర్ ద ఎంటైర్ ఎక్స్పోజర్. సో జనరల్లీ వీ స్టార్ట్ విత్ ద ప్రాపర్టీస్. సరే, ఈ ప్రాపర్టీస్లోనూ కూడా మళ్ళీ ఇండెక్స్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో క్లాసిఫికేషన్, మరి వేరియస్ టెస్ట్ అండ్ ఇంటర్ రిలేషన్షిప్స్, పర్మియబిలిటీ, క్యాపిలారిటీ, సీపేస్, కంప్రెసిబిలిటీ. ఈ పర్మియబిలిటీ, క్యాపిలారిటీ, సీపేస్ అంతా కూడా మనకు 6th చాప్టర్, 7th చాప్టర్, 8th చాప్టర్, 9th చాప్టర్ లాగా మన యొక్క ఆన్లైన్ క్లాసెస్లో కానీ లైవ్ క్లాసెస్లో కానీ మనం డిస్కస్ చేసుకున్నాము. రికార్డెడ్ సెషన్స్లో కూడా ఇలాగ మనం డిస్కస్ చేసుకున్నాము. బట్ గివెన్ దట్ ఈ పర్మియబిలిటీ అనేది దట్ కమ్స్ అండర్ ద ఇంజనీరింగ్ ప్రాపర్టీస్. నౌ కంప్రెసిబిలిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంజనీరింగ్ ప్రాపర్టీ, కన్సాలిడేషన్ అండ్ షేరింగ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ మనం మాట్లాడే దాంట్లో ఈ ప్రాపర్టీస్లోనే ఫిజికల్ ప్లస్ కెమికల్, ఫిజికల్ ప్రాపర్టీస్ ప్లస్ ఇండెక్స్ ప్రాపర్టీస్, బోత్ ప్రాపర్టీస్ ఆర్ గోయింగ్ టు బి ఇంక్లూడెడ్. దాని తర్వాత ఇంజనీరింగ్ ప్రాపర్టీస్లో పర్మియబిలిటీ, కంప్రెసిబిలిటీ అండ్ షియర్ రెసిస్టెన్స్ ఆర్ షియర్ స్ట్రెంత్, దే ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. దాని తర్వాత ఎర్త్ ప్రెషర్ థియరీస్, స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్, ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఆఫ్ జియోసింథటిక్స్. అదేవిధంగా ఫౌండేషన్ ఇంజనీరింగ్లో టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ అండ్ సెలక్షన్ క్రైటీరియా. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫౌండేషన్స్ అండ్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫిక్స్. అది షాలో ఫౌండేషన్ అయితే అందులో ఐసోలేటెడ్ ఎప్పుడు వెళ్తాము, రాఫ్ట్ ఎప్పుడు వెళ్తాము, స్ప్రెడ్ ఫుటింగ్ అంటే ఐసోలేటెడ్ ఇస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద స్ప్రెడ్ ఫుటింగ్, వాల్ ఫుటింగ్కి ఎప్పుడు వెళ్తాము, కంబైన్డ్ ఫుటింగ్కి వెళ్తే ఎప్పుడు వెళ్తాము, స్ట్రాప్ ఫుటింగ్కి ఎప్పుడు వెళ్తాము. అదే డీప్ అయితే పైల్ ఫౌండేషన్స్ ఎప్పుడు, వెల్ ఫౌండేషన్స్ ఎప్పుడు. నెక్స్ట్ బేరింగ్ కెపాసిటీ, సెటిల్మెంట్ అనాలిసిస్, design and testing of the shallow and deep foundation, slope stability analysis, earthen embankments, dams and earth retaining structures, types, analysis and design. ఈ ఎర్త్ రిటైనింగ్ స్ట్రక్చర్స్లో ఈ టైప్స్ అనాలిసిస్ అండ్ డిజైన్ అనేది మీకు ఆర్సీసీలో వస్తుంది. బట్ మనము జియోటెక్నికల్ ఇంజనీరింగ్లోను ఫౌండేషన్ ఇంజనీరింగ్లో మనం మాట్లాడేదంతా కూడా ఎర్త్ ప్రెషర్ థియరీస్ మీద మనం మాట్లాడతాము అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద గ్రౌండ్ మోడిఫికేషన్ టెక్నిక్స్. యాక్చువల్లీ సిలబస్ ఎంత ఉన్నా ఇక్కడ మనకు వచ్చే లెవెల్ ఎలా ఉంటుందంటే ఏఈ లెవెల్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ లెవెల్, దే ఆర్ ద బేసిక్ లెవెల్. సో మనకు టూ డెప్త్ ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే రావు. వచ్చినా ఏదో ఒకటో రెండో న్యూమరికల్స్ దగ్గర మీ యొక్క క్యాలిక్యులేటర్ యూజ్ చేసే విధంగా ఇస్తారు, కానీ అది కూడా అవసరం లేదు. సో దే ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఓన్లీ. నా ఇది మనకు టీఎస్ జెన్కో ప్రకారం తెలంగాణ స్టేట్ ప్రొవైడ్ చేసిన సిలబస్ నుంచి మనకి యాజ్ ఇట్ ఈస్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్, ఫౌండేషన్ ఇంజనీరింగ్ సిలబస్ ఎలా ఉంది. అదేవిధంగా ఇఫ్ యూ సీ ద వెయిటేజ్ అనాలిసిస్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్స్, సో ఫర్ ద జియోటెక్నికల్ ఇంజనీరింగ్ జెన్కో 2015లో అయితే వీ గాట్ 8 క్వశ్చన్స్. అదే ట్రాన్స్కో 2018, అలాగే ఎస్పీడిసిఎల్ 2018 ఏఈలో అయితే వీ గాట్ 14 క్వశ్చన్స్. సో ఒక దాంట్లో అయితే 8 క్వశ్చన్స్, మరి 2018లో అయితే ట్రాన్స్కో మరియు ఎస్పీడిసిఎల్లో 14 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో
ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఐ వాంట్ టు సే ఓవర్ హియర్ ఈస్ మీకు ఎగ్జామినేషన్లో మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ దేని మీద వస్తాయి అంటే ప్రాపర్టీస్ మీద వస్తాయి. ఫిజికల్ ప్లస్ ఇండెక్స్ ప్రాపర్టీస్ మరియు ఇంజనీరింగ్ ప్రాపర్టీస్ మీద వస్తాయి. వాటి మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ డిప్లొమా బేసిస్ మీదే ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ ఏ హైయర్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్. ఏఈ లెవెల్, ఏడబ్ల్యూ కూడా కాదు, ఏఈ లెవెల్ ఎగ్జామినేషన్. సో బేసిక్ లెవెల్లో ఉంటుంది. థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు. న్యూమరికల్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ద పర్సంటేజ్ ఆఫ్ ద క్వశ్చన్స్ దట్ యూ గెట్ యాజ్ అ థియరీ ఈజ్ మోర్ రాదర్ దెన్ ద న్యూమరికల్స్. ఓకే, సో ఇప్పుడు మనకు దీన్ని ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి సార్ అంటే, మైండ్ యూ ఫస్ట్ ఇదిగో ఈ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్లోనే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి. ఇంతకుముందు ఇచ్చిన ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో కూడా ఈ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ పార్ట్లోనే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. దిస్ ఈస్ ద బేసిక్ అండ్ దిస్ ఈస్ ద అడ్వాన్స్డ్. సో వీటిలోనే ఎక్కువ క్వశ్చన్స్ మనకు వస్తాయి జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో. అందులో కూడా మీరు చేయాల్సింది ఏంటంటే థియరిటికల్ క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి, బేసిక్ డెఫినేషన్స్ ఏంటి, ప్రతిదానికి రేంజెస్ ఎలా ఉంటుంది, మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కనుక తీసుకొని ఏఈ లెవెల్ కానీ ఏడబ్ల్యూ లెవెల్ కానీ ప్రీవియస్ ఇయర్స్ తెలంగాణ స్టేట్, ఆంధ్ర స్టేట్ ఇలాంటి క్వశ్చన్స్ కనుక మీరు కనుక చేయగలిగితే ఈవెన్ యూ కెన్ గో ఫర్ ద ఎస్ఎస్సి జేఈఎల్, ఎస్ఎస్సి జేఈ అండ్ ఆర్ఆర్బి జేఈ. ఈ క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, అవి కూడా ఏఈ లెవెల్ క్వశ్చన్స్ కనుక మీరు కనుక చేయగలిగితే ఈజీలీ యూ కెన్ గెట్ వెరీ గుడ్ మార్క్స్, వెరీ గుడ్ ర్యాంక్ ఇన్ ద కేస్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్. ఓకే, సో నా లెట్స్ సీ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ రిగార్డింగ్ టు ద జియోటెక్నికల్ ఇంజనీరింగ్. ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ ఇప్పుడు మనం ఈ చాప్టర్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. ఓకే, నా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాయిల్స్ హ్యాస్ అ ప్లాస్టిసిటీ ఇండెక్స్. ప్లాస్టిసిటీ ఇండెక్స్ అంటే ఏంటి? దట్ ఈస్ ద ఐపీ. సో బేస్డ్ ఆన్ ద ఐపీ వాల్యూ ఇట్ రిప్రజెంట్స్ ద ప్లాస్టిక్ నేచర్. అది లో ప్లాస్టికా, మీడియం ప్లాస్టికా, హై ప్లాస్టికా అని చెప్తుంది. ఉన్న సాయిల్స్లో సిల్ట్కి లో ఆర్ నో ప్లాస్టిసిటీ, క్లే హ్యాస్ వెరీ హై ప్లాస్టిసిటీ, వెరాజ్ శాండ్ అండ్ గ్రావెల్ హ్యాస్ నో ప్లాస్టిసిటీ అట్ ఆల్. దీనికి ఏంటి అంటే లో ఆర్ నో ప్లాస్టిసిటీ. సో జనరల్గా చెప్పాలి అంటే మనం ప్లాస్టిసిటీ గురించి మాట్లాడుతున్నాం అంటే వీఆర్ డీలింగ్ విత్ హోమ్ క్లేస్, వీఆర్ డీలింగ్ విత్ ద క్లేస్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే దిస్ ఈజ్ ఫ్రమ్ ద ఇండెక్స్ ప్రాపర్టీస్. నెక్స్ట్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద సాయిల్. క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయండి ఏ లెవెల్లో అడుగుతున్నారు అనేది. షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద సాయిల్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ సిగ్మా ఇంటూ tan phi. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూస్తే ఈ ద సి ఈజ్ అ కొహెషన్ అండ్ ఫై ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ అండ్ సిగ్మా దట్ ఈస్ ద నార్మల్ స్ట్రెస్. యాక్చువల్లీ షియర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ద నార్మల్ స్ట్రెస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఆల్సో. ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఓన్లీ. కానీ ఈ సి అండ్ ఫై అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే డ్రైనేజ్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యాజ్ ద సి అండ్ ఫై డిపెండ్స్ అపాన్ ద డ్రైనేజ్ కండిషన్స్. డ్రైనడ్ అయితే అది సి డాష్ ఫై డాష్ అవుతుంది, డ్రైనడ్ అయితే సి డాష్ ఫై డాష్ అవుతుంది. అన్డ్రైనడ్ అయితే that is going to be like a Cu phi u. But that shear strength is a function of whom? Normal stress. ఎప్పుడైతే నార్మల్ స్ట్రెస్ పెరుగుతుందో, if the normal stress increases, shear stress at failure లేదా shear strength is also going to be increases. So shear strength is a function which means it increases with increase in the normal stress. Direct relation, option D. Next, as per Terzaghi equation, bearing capacity of a strip footing. ఇది bearing capacity. So strip footing resting on the cohesive soil which is C equals to 10 kg per meter square for unit depth. Depth ఎంత ఇచ్చాడు ఇక్కడ 1 meter ఇచ్చాడు. సో అడిగింది ఏంటి యాజ్ పర్ టెర్జాగి ఈక్వేషన్. సో అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ టెర్జాగి ఈక్వేషన్ ప్రకారము ఇది స్ట్రిప్ ఫుటింగ్ కదా. యాజ్ పర్ స్ట్రిప్ ఫుటింగ్ సిఎన్సి ప్లస్ గామా డిఎన్క్యూ ప్లస్ 0.5 గామా బి అండ్ గామా. బట్ ఇది క్లే కాబట్టి 5 ఎన్సీ అక్కడ ఇచ్చాడు ఆల్రెడీ 5.7, ఎన్క్యూ వచ్చేసి 1 ఉంటుంది, ఎన్ గామా వచ్చేసి 0, రైట్. మనం ఎన్ గామా 0 కనుక పెడితే దెన్ ద విడ్త్ ఎఫెక్ట్ ఈస్ గోయింగ్ టు బి నెగ్లెక్టెడ్. దెన్ ఎన్క్యూ యూ కీప్ ఇట్ యాజ్ అ 1. డెప్త్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 1 meter ఇచ్చాడు. సో ద బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద స్ట్రిప్ ఫుటింగ్ రెస్టింగ్ ఆన్ ద కోహెసివ్ సాయిల్ అన్నాడు, రెస్టింగ్ ఆన్ ద కోహెసివ్ సాయిల్ ఫర్ యూనిట్ డెప్త్. సో దే హ్యావ్ నాట్ గివెన్ యూ ఎనీ గామా వాల్యూ ఓవర్ హియర్. గామా వాల్యూ ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. గామా వాల్యూ ఇవ్వలేదన్నట్టు ఇక్కడ బేరింగ్ కెపాసిటీ మీనింగ్ ఏమవుతుంది అంటే నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ అవుతుంది.
మనకి యూనిట్ వెయిట్ ఇవ్వలేదు కాబట్టి సో విడ్త్ ఎంత ఇచ్చాడు ఇక్కడ b ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్ ఇచ్చాడు. సో దెన్ ఇదే కనుక నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ కనుక మనం తీసుకుంటే దట్ ఈజ్ సిఎన్సి ప్లస్ గామా డి మైనస్ గామా డి. ఈ గామా డి కూడా వెళ్ళిపోతుంది. దెన్ ఇట్ ఈస్ సిఎన్సి. వాట్ ఈస్ ద సి వాల్యూ 10, ఎన్సి వాల్యూ 5.7. సో ఆన్సర్ ఈస్ 57 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సార్ ఎందుకు సార్ మీరు గామా తీసేశారు అంటే నాకు అక్కడ యూనిట్ వెయిట్ ఇవ్వలేదు కాబట్టి దట్ బేరింగ్ కెపాసిటీ అక్కడ క్వశ్చన్లో మనకు అల్టిమేటా లేకపోతే నెట్ అల్టిమేటా లేకపోతే నెట్ సేఫా ఏం చెప్పలేదు, బేరింగ్ కెపాసిటీ అన్నారు అంతే కదా. సో ఇచ్చిన డేటా ప్రకారం మనం చూసుకుంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద నెట్ అల్టిమేట్ విచ్ ఈజ్ 57 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే ఇక్కడ 57 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు ర్యాంకిన్స్ అనాలిసిస్ మినిమం డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్. సో వాట్ ఈస్ ద మినిమం డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్ సార్? మినిమం డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్ వచ్చేసి క్యూ బై గామా ఇంటూ కేఏ స్క్వేర్. కానీ కేఏ అంటే ఏంటి సార్? 1 మైనస్ సైన్ 5 బై 1 ప్లస్ సైన్ 5. సో క్యూ బై గామా ఇంటూ ఇది 1 ప్లస్ సైన్ 5, సో ఎలిమినేట్. ఇది 1 ప్లస్ 1 మైనస్, దిస్ ఈజ్ అ కేపీ, సో దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. సో ఆన్సర్ ఈస్ క్యూ బై గామా ఇంటూ 1 మైనస్ సైన్ 5 బై 1 ప్లస్ సైన్ 5 హోల్ స్క్వేర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ ద డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఫర్ ఎ ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్. ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్ అంటేనే డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎంత? 100%. ఒకవేళ డ్రై సాయిల్ ఇచ్చి ఉంటే డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఇస్ 0. సో ఫ్రమ్ ద గివెన్ 100% మీన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ద 1 యూనిటీ. నెక్స్ట్ ద యూనిఫార్మ్లీ కోషంట్ ఆఫ్ సాయిల్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ రేషియో ఆఫ్. వాట్ ఈస్ ద కోషంట్ ఆఫ్ యూనిఫార్మిటీ? Quotient of uniformity is it's a ratio of large size to the small size. Who is the large size? D60 by D10. The correct answer is option D. Next, a soil sample has a wide ratio of 0.5. Porosity will be. See, without solving this one, I can say the answer. Always, porosity is less than the wide ratio. ఎప్పుడు కూడా porosity అనేది wide ratio కంటే తక్కువే. వైడ్ రేషియో ఎంత ఇచ్చాడు? 0.5. పర్సంటేజ్లో మాట్లాడు 50%. మరి పొరాసిటీ అనేది ఎలా ఉండాలి? ఆబ్వియస్లీ లెస్ దెన్ 50%. ఇచ్చిన ఆప్షన్స్లో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 33%. లేదు సార్ చేద్దామంటే చేయండి. n ఈజ్ ఈక్వల్స్ టు ఈ బై 1 ప్లస్ ఈ. n ఈజ్ ఈక్వల్స్ టు ఈ బై 1 ప్లస్ సి విచ్ ఈస్ నథింగ్ బట్ 0.5 బై 1 ప్లస్ 0.5. సో 0.5 బై 1.5 which is 1 by 3, that is going to be 33.33%. The correct answer is option D, 33%. Next, plate load test is useful to estimate. Plate load test అనేది దేనికోసం? బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఫౌండేషన్. ఎస్, ప్లేట్ లోడ్ టెస్ట్ చేసేది ఏంటి? అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ కనుక్కోవడానికి. ఇవన్నీ కూడా ఎక్కడ అడుగుతున్న క్వశ్చన్స్? ఇవి బేరింగ్ కెపాసిటీ మీద అడుగుతున్న క్వశ్చన్స్. అండ్ అదేవిధంగా సెటిల్మెంట్ కూడా కనుక్కోవడానికి. బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఫౌండేషన్, సెటిల్మెంట్ ఆఫ్ ద ఫౌండేషన్, బోత్ బేరింగ్ కెపాసిటీ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ ద ఫౌండేషన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. రెండు కనుక్కోవడానికి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, ద మ్యాక్సిమం మాయిశ్చర్ కంటెంట్ ఎట్ విచ్ ఫర్దర్ రిడక్షన్ ఇన్ ద మాయిశ్చర్ డస్ నాట్ కాజ్ ఎనీ రిడక్షన్ ఇన్ ద వాల్యూమ్. సో మనం కనుక కన్సిస్టెన్సీ చార్ట్ కనుక తీసుకుంటే దిస్ ఈజ్ ఎ కన్సిస్టెన్సీ చార్ట్ విచ్ రిప్రజెంట్స్ ద వేరియేషన్ ఆఫ్ వాటర్ కంటెంట్ విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్. ఇందులో వాట్ ఎవర్ ద మ్యాక్సిమం వాటర్ కంటెంట్ ఇదేనా? ఇంతకు మించి కనుక మనం కనుక మాయిశ్చర్ తగ్గించినా కానీ వాల్యూమ్ అనేది ఇన్ ద కేస్ ఆఫ్ దిస్ వన్ ద వాల్యూమ్ ఈజ్ గోయింగ్ టు బి కాన్స్టెంట్. సో ద మ్యాక్సిమం మాయిశ్చర్ కంటెంట్ ఎట్ విచ్ ఫర్దర్ రిడక్షన్ ఇన్ ద వాటర్, నువ్వు వాటర్ తగ్గించినా కానీ వాల్యూమ్ ఎలా ఉంది? కాన్స్టెంట్గా ఉంది. దట్ ఈస్ నోన్ యాజ్ అ shrinkage limit. Option A. Very good, Mr. Ramu Yadav. You are giving very good replies. Now, for a saturated soil, given moisture content enta 40% ichadu, specific gravity 2.71. The dry unit weight of the soil. So, dry unit weight enta. ఇప్పుడు ఇక్కడ saturated soil అన్నారు కదా. Saturated soil అంటే ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఇక్కడ ఏంటి? వైడ్ రేషియో కనుక్కోవాలి. E into SR is equals to W into G. Saturated soil 1. E is equals to 0.4 into 2.71. So if you calculate 2.71, so 271 into 4, 7 4s 28, 4 2s 8. So this is going to be 1084, which means so 1.084. The value goes as 1.084, right?
బట్ అడిగింది ఏంటి ఇక్కడ మనల్ని డ్రైన్డ్ వేట్ అడిగాడు కాబట్టి గామా డి ఈజ్ ఈక్వల్స్ టు జీ గామా డబ్ల్యూ బై 1 + E. ఓకేనా? జీ ఎంత 2.71 ఇంటూ గామా డబ్ల్యూ 9.81 బై 1 + 1.084. ఓకే, సో 2.71 ఇంటూ 9.81 బై 2.084. 2.084. ఇది పైన 10 కింద 2 ఉంది అంటే దెన్ దట్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి లైక్ సో యా నౌ ద వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి లైక్ 2.71 ఇంటూ 10, అది 27.1 బై 2.0, 27/2. సి ఇది మనం 10 అనుకుందాం అనుకోండి, 9.81 10 తీసుకుంటే ఇది 27.1 అవుతుంది. సో సపోజ్ ఇఫ్ ఐ అజ్యూమ్ ఇట్ యాజ్ దిస్ అప్రాక్సిమేట్లీ యాజ్ 10, సో దిస్ ఈస్ 27.1 బై 2.084. సో దట్స్ గోయింగ్ టు బి అరౌండ్ 13.5. కానీ ఇది 27.1 కాదు, 2.7 ఇంటూ 9.81, దిస్ ఈస్ జస్ట్ లెస్ దెన్ 27. ఈ వాల్యూ జస్ట్ లెస్ దెన్ 27. డినామినేటర్ 2 కాదు, 27/2 13.5. 27 కంటే తక్కువ కాబట్టి లెస్ దెన్ 13.5 బై 2 పాయింట్ ఎక్స్ట్రా కాబట్టి ఖచ్చితంగా 13.5 కంటే తక్కువ ఉండాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నియరెస్ట్ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి సమ్వేర్ అరౌండ్ 12.75. సో ఇఫ్ యూ ట్రై టు సాల్వ్ దట్ ఆల్సో you can get it done. So that's going to be like 12.75 only. You'll get it as a 12.75. Okay. Yeah. Okay. So now let's see, if a soil has a D60 0.42 mm and D30 0.21 mm and D10 has 0.16 mm, the uniformity coefficient and quotient of curvature. So what is CU? CU is nothing but D60 by D10, which is D60 0.42 by D10 as a 0.16, right? Yeah, 16 threes, which is equals to 48, right? 16 2s 32, 16 3s 48. So I can write this one as a 42 by 16, and is going to be 2 point, which is going to be some 10 would be coming. So just more than 2 and less than 3. Answer should be more than 2, less than 3. Answer should be, I don't want to calculate. I just want to go with the range. Is it more than 2? Yes, 2 point something. Less than 3 means 16 3s 48. So obviously less than 3, the value will be 2.6. And the only option with that answer is option A. Sir, what about quotient of curvature, sir? I don't calculate, because the only option with a CU more than 2 less than 3 is option A. So that's how you have to save up your time. You should not be calculating. Pratidi kuda manam akkada kuchoni calculate chesanta time man daggara undadu. Next, clays having sensitivity greater than 16. ఎప్పుడైతే సెన్సిటివిటీ అనేది గ్రేటర్ దెన్ 16 అవుతుందో, సెన్సిటివిటీ రేషియో అనేది గ్రేటర్ దెన్ 16 అవుతుందో వాటిని మనం క్విక్ క్లేస్ అంటాం. ఏ క్లేస్ అంటాం? క్విక్ క్లేస్ అంటాం. సో ఇన్సెన్సిటివ్ అంటే సెన్సిటివిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1. సెన్సిటివ్ క్లేస్ అంటే 4 to 8. 8 to 15 అయితే ఎక్స్ట్రా సెన్సిటివ్. 8 to 16 ఉంటే ఎక్స్ట్రా సెన్సిటివ్. కానీ మోర్ దెన్ 16 కనుక ఉంది అంటే వీ కాల్ ఇట్ యాజ్ ఏ క్విక్ క్లే. Okay. Next, the critical hydraulic gradient IC for a soil with a grain specific gravity G and void ratio. So IC, ఇది కామన్గా అడిగే క్వశ్చన్, G-1/1 + C. సో G-1/1 + V, ఆప్షన్ డి. దీన్ని ఇంకో విధంగా కూడా అడగచ్చు, ఐసీని G-1/1 + C ఆర్ ఇంకో రిలేషన్ ఏంటి అంటే G-1 × 1 - n. Next, a clay deposit suffers a total settlement of 5 centimeters with one-way drainage. One-way drainage అంటే ఇదిగో ఇది క్లే అయితే, one-way drainage అంటే కిందంతా హార్డ్ పైనంతా శాండ్ ఉందనుకుందాం. సో వాటర్ కెన్ గో ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. సో ఇలా ఉన్నప్పుడు అల్టిమేట్ సెటిల్మెంట్ ఎంత? టోటల్ థిక్నెస్ వచ్చేసి హెచ్,
అల్టిమేట్ సెటిల్మెంట్ ఎంత అన్నాడంటే 5 సెంటీమీటర్స్ అన్నారు. బట్ అదే సేమ్ క్లేకి ఇఫ్ దెర్ ఇస్ ఏ డబల్ డ్రైనేజ్ విచ్ మీన్స్ above there is a sand, below also there is a sand. If it is a double drainage, the water will go in both the ways. మరి అలాంటప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఏం అవ్వదు. థిక్నెస్ ఏమైనా మారిందా? మారలేదు. మనకు సింగిల్ డ్రైనేజ్ డబుల్ డ్రైనేజ్కి వస్తే ఏమవుతుంది అంటే టైం తక్కువ అవుతుంది, అంతేకాని డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ ఏంటి సేమ్, హెచ్ఏ ట్రావెల్ చేయాలి కదా. సో టైం విల్ బీ I can say that in the case of the double drainage the distance తక్కువ అయిపోతుంది, దానివల్ల ఏమవుతుంది టైం తగ్గుతుంది, కానీ ఓవరాల్గా అయ్యే సెటిల్మెంట్ అనేది మారదు. అల్టిమేట్ సెటిల్మెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ద డ్రైనేజ్ కండిషన్స్. అల్టిమేట్ సెటిల్మెంట్ ఈజ్ independent on drainage. That will not depend upon the drainage value. It is completely independent on the drainage. సో ఇక్కడ ఫస్ట్ ఎంత ఉందో లాస్ట్ కూడా అంతే ఉంటుంది, 5 సెంటీమీటర్సే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ద కన్సిస్టెన్సీ ఇండెక్స్ ఫర్ ఏ సాయిల్ శాంపిల్ ఈజ్ 0. ఎప్పుడైతే కన్సిస్టెన్సీ ఇండెక్స్ 0 అయిందో దాని మీనింగ్ ఏంటి? దిస్ ఇండికేట్స్ వాట్ ఈస్ ద కన్సిస్టెన్సీ ఇండెక్స్? ఐసి ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూఎల్ మైనస్ డబ్ల్యూ బై ఐపి. మనకి ఎప్పుడైతే న్యాచురల్ మాయిశ్చర్ కంటెంట్ అనేది లిక్విడ్ లిమిట్ అవుతుందో దెన్ ఐపి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే ఎట్ లిక్విడ్ లిమిట్ సాయిల్ విల్ నాట్ హ్యావ్ ఎనీ కన్సిస్టెన్సీ. సో ఎప్పుడు మనకు 0 అవుతుంది? న్యాచురల్ మాయిశ్చర్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు హూమ్? లిక్విడ్ లిమిట్. ఇట్స్ ఈక్వల్స్ టు లిక్విడ్ లిమిట్. ఓకే, నెక్స్ట్ ద ఎఫెక్టివ్ సైజ్ ఫర్ ఏ సాయిల్ శాంపిల్ ఈజ్ గివెన్ యాజ్ a 0.12 mm. It's a coefficient of permeability is based on the Allen-Hagens formula. Allen-Hagens formula ప్రకారం K ఈజ్ ఈక్వల్స్ టు 100 into d10 square. కానీ ఇందులో K అనేది సెంటీమీటర్ పర్ సెకండ్, d10 అనేది సెంటీమీటర్ ఉండాలి. కానీ ఇచ్చిన d10 ఎంత? 0.12 mm. ఈ 0.12 అంటే 12 into 10 to the power of -2 mm అని అర్థం. కానీ సెంటీమీటర్లో మారిస్తే దీన్ని మనం 12 into 10 to the power of -3 సెంటీమీటర్. ఎందుకంటే 1 mm ఈజ్ నథింగ్ బట్ 0.1 సెంటీమీటర్ కదా. సో నా సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. K వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 100 into 12 into 10 to the power of -3 whole square. 100 into 12 square 144 into 10 to the power of -6 కదా. సో 10 to the power of -6లో 2 సున్నాలు పోతే 10 to the power of -4. మరి ఇక్కడ 1.44లో ఇచ్చారు కాబట్టి ఇది మొత్తం మీద ఎలా రాయొచ్చు నేను అంటే 1.44 into 10 to the power of -2 సెంటీమీటర్ పర్ సెకండ్. సో ఇచ్చిన ఆప్షన్స్లో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ ప్రొఫెసర్ అలెన్-హేజన్స్ ఈక్వేషన్. ఇది పర్మియబిలిటీ మీద క్వశ్చన్ వచ్చింది, ఇండెక్స్ ప్రాపర్టీస్ మీద క్వశ్చన్స్, ఇది కన్సాలిడేషన్ ఇంజనీరింగ్ ప్రాపర్టీ మీద, ఇది సీపేజ్. ఈ మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అంతా కూడా మనకు స్టార్టింగ్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో ప్రాపర్టీస్ మీదే వచ్చాయి. నెక్స్ట్ వాట్ ఇస్ ద ఏరియా రేషియో ఆఫ్ ద స్టాండర్డ్ స్ప్లిట్ స్పూన్ శాంప్లర్? మనకు స్టాండర్డ్ స్ప్లిట్ స్పూన్ శాంప్లర్లో దిస్ ఏరియా రేషియో ఎంత ఉంటుంది అంటే అరౌండ్ 110% ఉంటుంది. ఇది దట్స్ అ ఫిక్స్డ్ వాల్యూ. సో అండ్ ఈ స్ప్లిట్ స్పూన్ శాంప్లర్లో మనకు వచ్చే శాంపిల్స్ కూడా ఎలాంటి శాంపిల్స్ సార్ అంటే డిస్టర్బ్డ్ శాంపిల్స్. ఎప్పుడైతే ఏరియా రేషియో అనేది గ్రేటర్ దాన్ 10% వెళ్తుందో దెన్ యూ కాల్ ఆల్ ఆఫ్ దోస్ శాంపిల్స్ ఆర్ డిస్టర్బ్డ్ శాంపిల్స్. You call all of those samples are disturbed samples. Okay. Next, the ultimate bearing capacity of a 700 mm dia plate as determined from the field. మళ్ళీ మీకు ఫౌండేషన్ ఇంజనీర్లు ఎక్కడ ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడు అంటే బేరింగ్ కెపాసిటీ మీద ఎక్కువ అడుగుతున్నాడు క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ 700 mm dia plate. So what is the dia of the plate? That is nothing but 700 mm. 700 mm అంటే 0.7 meters. ఓకే, యాజ్ డిటర్మైన్ ఫ్రమ్ ద ఫీల్డ్ టెస్ట్. క్యూ ఎంత ఇచ్చాడంటే 2 ఇచ్చారండి. సో క్యూపీ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద ప్లేట్ ఎంత ఇచ్చారంటే 280 kPa ఇచ్చారు. ఎస్టిమేట్ ద అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ అ సర్క్యులర్ ఫుటింగ్ విత్ డయా ఆఫ్ ద 1.5 meter. సో విడ్త్ ఆఫ్ ద ఫుటింగ్ 1.5 అయితే వాట్ ఈస్ ద అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ అండర్ ద ఫుటింగ్? ఇది క్వశ్చన్. ఇచ్చిన సాయిల్ ఏంటి? శాండీ సాయిల్. ఇన్ ద కేస్ ఆఫ్ ద శాండీ సాయిల్ బేరింగ్ కెపాసిటీకి విడ్త్ రిలేషన్ ఏంటి అంటే క్యూ ప్రపోర్షనల్ టు విడ్త్. అంటే క్యూఎఫ్ బై క్యూపీ ఈజ్ ఈక్వల్స్ టు బిఎఫ్ బై బీపీ. ఇన్ సింపుల్ వర్డ్స్ ఇంకా చెప్పాలంటే ఇంతకెంత అంతకెంత. ఇప్పుడు 0.7 మీటర్స్కి 280 అయితే 1.5 మీటర్కి ఎంత? దట్స్ అ సింపుల్ క్వశ్చన్.
సో QF is equals to BF ఎంత 1.5 by 0.7 into 280. లుక్ మనకు 0.7 2s ఎంత 1.4. సో ఇది మోర్ దెన్ 1.4 ఉంది. 2 into 280 ఎంత 560. 560 కంటే కొద్దిగా ఎక్కువ. ఆన్సర్ మనం చూస్తే ఇక్కడ ఇట్స్ ఫుల్డ్ అవుట్. సో నా అలా అవసరం లేదు, డైరెక్ట్లీ మనం రాయొచ్చు 15/7 into 280. మనకు 7s ఇది 40 కదా, 7 4s 28. సో 15 into 40 which is going to be answer is 600 kilopascals. So the correct answer is option C. The correct answer is option C. Okay. So I hope you people are watching and Mr. Ramu Yadav is giving replies. Yeah. So the correct answer is 600. Next, a sandy soil has an angle of internal friction of ఎంత ఇచ్చాడు 5 value 30 degrees ఇచ్చారు. What will be the at rest earth pressure coefficient? At rest earth pressure coefficient అంటే K0 which is 1 minus sin 5. So 5 value కనుక 30 degrees పెడితే 1 minus sin 30 degrees which is going to be 0.5. Sin 30 అంటే half, 1 minus half. The answer is option B. Next, which is the suitable foundation for the expansive soil? Expansive soils కి మనకు ఎటువంటి టైప్ ఆఫ్ ఫౌండేషన్ అనేది సూటబుల్ అవుతుంది అంటే ఇన్ ద కేస్ ఆఫ్ ద ఎక్స్పాన్సివ్ సాయిల్స్ వీ గో ఫర్ ద అండర్ రిమ్డ్ పైల్ ఫౌండేషన్ అండి. ఇది ఎందుకు అంటే టు రెడ్యూస్ స్వెల్లింగ్ అండ్ shrinkage ఇన్ కేస్ ఆఫ్ ద ఎక్స్పాన్సివ్ సాయిల్స్. సార్ మరి రాఫ్ట్ ఫౌండేషన్ కూడా యూజ్ చేస్తాం కదా, యూజ్ చేస్తాం. ఇక్కడ అండర్ రిమ్డ్ లేకపోతే వీ గో ఫర్ ద రాఫ్ట్. ఎక్స్క్లూజివ్లీ అండర్ రిమ్డ్ అనేది యూజ్ చేసేది దేనికి అంటే ఎక్స్పాన్సివ్ సాయిల్స్కి మాత్రమే. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. 2 footings 1 circle అండ్ అదర్ స్క్వేర్. ఇది ట్రాన్స్కో 2018లో అడిగిన క్వశ్చన్. ఇది ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు అడిగిన ప్రీవియస్ ఈఎస్సీ క్వశ్చన్ నాన్న. ఒకటి సర్కిల్ ఇంకోటి స్క్వేర్ ఆర్ ఫౌండెడ్ ఇన్ ఏ ప్యూర్ క్లే. ఎప్పుడైతే ప్యూర్ క్లే అన్నాడో 5 వాల్యూ ఎంత అవుతుంది 0 అవుతుంది. ద డయామీటర్ ఆఫ్ ద సర్క్యులర్ ఫుటింగ్ ఇస్ ద సేమ్ యాజ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఫుటింగ్. ద రేషియో ఆఫ్ దేర్ నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీస్ అడిగాడు. సో net ultimate bearing capacity in the case of the one is circle and other one is a square. ఎప్పుడైతే మనకు క్లే అన్నాడో then NC value is equals to 5.7, NQ value is equals to 1, N gamma is equals to 0. So and whenever they mentioned as a net ultimate bearing capacity, then for circle this is going to be 1.3 CNC, for square also that's going to be 1.3 CNC. So it gets cancelled, the correct answer is going to be 1. Sir ఎందుకు సార్ తీసేశారు అంటే ఎనీవేస్ N gamma 0 విడ్త్ ఎఫెక్ట్ పోయింది. NQ 1 కనుక అయింది అంటే అల్టిమేట్ ఏమవుతుంది కోషన్ ఎఫెక్ట్ ప్లస్ గామా డి అవుతుంది, అవునా. నెట్ అల్టిమేట్ అడిగాడు కాబట్టి దాట్ ఆల్సో యూ రిమూవ్, gamma d also you remove, so it is going to be 1.3 CNC by 1.3 by CNC. So the correct answer is 1, which is nothing but unity. Okay. Next, the group efficiency of a pile group is, see ఈ pile group efficiency is equals to ఒక గ్రూప్లో ఉన్న పైల్ యావరేజ్ లోడ్ ఎంత తీసుకుంటుంది. సో గ్రూప్ యొక్క మొత్తం కెపాసిటీ బై మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ పైల్స్ ఉన్నాయి బై అదే పైల్ అనేది ఇండివిజువల్గా ఎంత తీసుకుంటుంది QG/N/QI × 100. ఈ ఎఫిషియన్సీ అనేది మోర్ దెన్ 100 ఉండొచ్చు, లెస్ దెన్ 100 ఉండొచ్చు, ఈక్వల్స్ టు 100 ఉండొచ్చు. సార్ అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే అది టైప్ ఆఫ్ సాయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం చేసే మెథడ్ ఆఫ్ ఇన్స్టలేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ లెస్ దెన్ 100, నో. ఆల్వేస్ బీ గ్రేటర్ దెన్ 100, నో. ఇట్ క్యాన్ బీ లెస్ దెన్ 100 ఆర్ మోర్ దెన్ 100 డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద సాయిల్ అండ్ మెథడ్ ఆఫ్ ఇన్స్టలేషన్ అండ్ పైల్ స్పేసింగ్. ఈ మూడిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. గ్రూప్ ఎఫిషియన్సీ డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ సాయిల్, మెథడ్ ఆఫ్ ఇన్స్టలేషన్ అండ్ స్పేసింగ్ బిట్వీన్ ద పైల్స్. దట్స్ ఆప్షన్ సి. నెక్స్ట్, వారుడు క్లే. ఇది మనకి చాప్టర్ నెంబర్ 1లో ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ ద ఆల్టర్నేట్ థిన్ లేయర్స్ ఆఫ్ సిల్ట్ అండ్ క్లే. సో ఆల్టర్నేట్ థిన్ లేయర్స్ ఆఫ్ సిల్ట్ అండ్ క్లే, దట్ ఇస్ ఆప్షన్ సి. నెక్స్ట్, ఏ న్యాచురల్ సాయిల్ హ్యాస్ ఎ బల్క్ డెన్సిటీ ఆఫ్ 1.9 g/cc. ఇక్కడ ఈ ఒక క్వశ్చన్లో మాత్రమే మనకు చిన్న క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. బట్ మీ ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మొదట చూడండి, వదిలేయండి, ముందుకు వెళ్ళండి, మిగతా క్వశ్చన్స్ చేయండి. లాస్ట్లో టైం ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ రండి.
ఎందుకంటే ఇక్కడ క్యాలిక్యులేటర్ అవసరం పడుతుంది. ఏ న్యాచురల్ సాయిల్ డిపాజిట్ హ్యాస్ బల్క్ డెన్సిటీ ఆఫ్ 1.9 గ్రామ్ పర్ cc అండ్ వాటర్ కంటెంట్ ఎంత ఇచ్చాడు అంటే ఇంతకుముందు 6% ఇచ్చారు. అజ్యూమింగ్ ద స్పెసిఫిక్ గ్రావిటీ టు బి 2.67, void ratio remains constant, what will be the degree of saturation at water content of 16%? సో సేవా కనుక అప్లై చేస్తే ESR is equals to W into G. I know E is constant. I know G is constant. You know water content is proportional to the degree of saturation, right? మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, 16%కి ఎంత డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఉందని అడుగుతున్నారు. అసలు ముందు నాకు 6%కి ఎంత డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఉందో తెలిస్తే ఐ కెన్ ఫైండ్ అవుట్ ద 16%కి ఎంత ఉందో మనం కనుక్కోవచ్చు కదా. ముందు ఆ 6%కి డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎలా కనుక్కోవాలి? ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద డిగ్రీ ఆఫ్ సాచురేషన్ యూ హ్యావ్ టు యూజ్ ద సేవాగ్. ఈ సేవాగ్లో నా దగ్గర ఈ లేదు. ఓకే, సో ఫస్ట్ ఫ్రమ్ ద గివెన్ డేటా, సో ఫర్ గామా 1.9 గ్రామ్ పర్ cc అండ్ వాటర్ కంటెంట్ 6% ఉన్నప్పుడు what is the dry density? The dry density is gamma 1 by 1 plus water content. So without calculator definitely it is very difficult for us to calculate. So for the sake of solving this question I am using the calculator. కానీ మీ ఎగ్జామినేషన్లో మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ముందు మీరు స్కిప్ చేయండి, దాని తర్వాత ఇంకేమైనా చేయండి. సో 1.79 గ్రామ్ పర్ cc వస్తుంది. ఓకే, ఇదే మనము వాయిడ్ రేషియో కనుక్కుంటే యునో గామా డి ఈజ్ ఈక్వల్స్ టు జీ గామా డబ్ల్యూ బై 1 ప్లస్ సి. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు జీ గామా డబ్ల్యూ బై గామా డి మైనస్ 1. ఈ ఎంత ఇచ్చాడు అంటే ఇక్కడ 2.67 ఇంటూ 1 బై 1.79 మైనస్ 1. సో 2.67 బై 1.79 మైనస్ 1. సో ఇక్కడ మనకి వాల్యూ ఏంటి అంటే 0.49. సో వాట్ ఈస్ ద వాయిడ్ రేషియో? 0.49 వచ్చింది. కానీ ఎనీవేస్ వాయిడ్ రేషియో వచ్చింది కాబట్టి ఫర్ దిస్ వాయిడ్ రేషియో ఈ ఇంటూ ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఇంటూ జీ కదా. మరి ఈ వాయిడ్ రేషియోకి డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎంత? వాటర్ కంటెంట్ ఎంత? 0.6%. సారీ, సో 6% కాబట్టి 0.06 ఇంటూ స్పెసిఫిక్ గ్రావిటీ 2.67 by void ratio 0.49. So initial void ratio and initial degree of saturation. What is the degree of saturation over here is 0.06 into 2.67 divided by 0.49. So మనం చేస్తే this is going to becomes as 32.69% వస్తుందండి. అంటే ఇనిషియల్గా ఈ 6% వాటర్ కంటెంట్కి గాను డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎంత అంటే 32.69. మరి ఇప్పుడు అడిగింది ఏంటి? 16%కి ఎంత? నా ఇక్కడ వాయిడ్ రేషియో అలాగే స్పెసిఫిక్ గ్రావిటీ కాన్స్టెంట్ కాబట్టి డబ్ల్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎస్ఆర్. సో SR2 by SR1 is equals to W2 by W1. SR2 is equals to W2 ఎంత 16 by W1 6 into 32.69. So that comes as 87.17% వస్తుంది. మీరు ఇదంతా చేస్తే 87.1% వస్తుంది. దట్స్ ఆప్షన్ సి. That's option C. Okay. So now let's see the other question. The predominant mineral responsible for the shrinkage and the swelling in black cotton soil. What is the predominant mineral? That is nothing but the montmorillonite. So ఇవన్నీ కూడా చాప్టర్ నెంబర్ 1లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. ఇది చాప్టర్ నెంబర్ 2. మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ నేను చేస్తున్నవన్నీ కూడా ఇండెక్స్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్, ఇది కూడా ఇంజనీరింగ్ ప్రాపర్టీస్లో కూడా బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, బేరింగ్ కెపాసిటీ, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. Next, consistency. Again, this is from the index property. Consistency of a saturated coastal soil is affected by. Consistency దేని వల్ల ఎఫెక్ట్ అవుతుంది? వాటర్ కంటెంట్ వల్ల. సో యాజ్ వాటర్ కంటెంట్ ఇంక్రీజెస్, కన్సిస్టెన్సీ అంటే ఏంటి? రెసిస్టెన్స్ టు డిఫార్మేషన్, దట్ ఈస్ గోయింగ్ టు బి డిక్రీజెస్ వాటర్ కంటెంట్. నెక్స్ట్, ఏ సాయిల్ హ్యాస్ అ డిశ్చార్జ్ వెలాసిటీ ఆఫ్ 6 × 10⁻⁻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 ⁻
ఈక్వల్స్ టు V/N. కానీ N ఏంటి? పొరాసిటీ. V డిశ్చార్జ్ వెలాసిటీ.
సో ఫస్ట్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ద n విచ్ ఈజ్ n ఈజ్ ఈక్వల్స్ టు e బై 1 ప్లస్ c. మనం ఇందాక ఆల్రెడీ చేసాం. ఈ వాల్యూ 0.5 అయితే 1 ప్లస్ 0.5 దిస్ ఈస్ గోయింగ్ టు బి 1/3 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో vs ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 10 పవర్ ఆఫ్ -7 బై 1/3. ఇది పైకి వెళ్ళింది అంటే 18 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ -7 మీటర్ పర్ సెకండ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. The correct answer is option A. Okay? Yeah. Next, when the water level in the lake or tank rises, the effective stress at any depth in the soil. ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది మనం ఎఫెక్టివ్ స్ట్రెస్లో మాట్లాడుకున్నప్పుడు గ్రౌండ్ లెవెల్ కింద ఇదంతా సాయిలే కదా. ఒకవేళ ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న గ్రౌండ్ లెవెల్ పైన ఉన్న వాటర్, ఎప్పుడైతే వాటర్ టేబుల్ ఉంటుందో గ్రౌండ్ లెవెల్ కింద ఉన్న ఏ సాయిల్ అయినా కానీ ఏ డెప్త్ దగ్గర అయినా కానీ సబ్మర్జ్డ్ కండిషన్లోనే ఉంటుంది. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ, వెన్ ద వాటర్ లెవెల్ ఇన్ ద లేక్ ఆర్ అ ట్యాంక్ రైజెస్. ఇప్పుడు ఈ వాటర్ లెవెల్ అనేది ఇదిగో ఇది ఏ నుంచి బీకి రైజ్ అయింది. దీనివల్ల ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎట్ ఎనీ డెప్త్ ఇన్ ద సాయిల్ ఏమవుతుంది అన్నారు. బాబు ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటే డెఫినేషన్ ఏంటి? ద స్ట్రెస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ గ్రెయిన్ టు అదర్ గ్రెయిన్. The stress transferred from one grain to another grain through point of contact. That is known as the effective stress కదా. కానీ మనకు ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది? పార్టికల్కి పార్టికల్ కాంటాక్ట్ ఉంటే. మనకు పైన వాటర్ లెవెల్ రాయడం వల్ల ఈ జోన్లో దెర్ ఈజ్ ఎనీ సాలిడ్స్. ఈజ్ దెర్ ఎనీ సాలిడ్స్? నో సాలిడ్స్. వెన్ దెర్ ఈజ్ నో సాలిడ్స్ దెన్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఎఫెక్టివ్ స్ట్రెస్. ఎప్పుడైతే సాలిడ్స్ లేదో కాంటాక్ట్ బిట్వీన్ పార్టికల్స్ కూడా ఉండదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అన్చేంజ్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అన్చేంజ్డ్. అండ్ కన్సలిడేషన్ టైమ్ ఆఫ్ ఎ సాయిల్ శాంపిల్. కన్సలిడేషన్ టైమ్ ఆఫ్ ఎ సాయిల్ శాంపిల్, ఎప్పుడైతే మనం టైం గురించి మాట్లాడుతున్నామో దెన్ యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద టైమ్ ఫ్యాక్టర్. టీవీ ఈజ్ ఈక్వల్స్ టు సివి ఇంటూ టీ బై డి స్క్వేర్. మరి దాని ప్రకారం చూసుకుంటే ఆప్షన్స్ చూడండి. ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ పర్మిబిలిటీ. లేదు, పర్మిబిలిటీ పెరిగింది అంటే వాటర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి టైం తగ్గుతుంది. కన్సాలిడేషన్ టైం డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద పర్మిబిలిటీ. సో ఆప్షన్ ఏ ఎలిమినేట్. బి ఇంక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ ద కంప్రెసిబిలిటీ. కాదు, కంప్రెసిబిలిటీ అంటే ఏంటి? ఎబిలిటీ టు అండర్గో కంప్రెషన్. ఒకవేళ సాయిల్ యొక్క ఎబిలిటీ తగ్గింది అంటే ఫాస్ట్గా కంప్రెస్ అయిపోతుంది. సో టైం ఎక్కువ పట్టదు. టైం డిక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ ద కంప్రెసిబిలిటీ. ఇది కూడా తప్పే. Increases with the decrease in the unit weight of the water. Increases with the decrease in the unit weight of the water. Next, last one, increases with decrease in the permeability. Unit weight of water ఉన్నాగా దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వదు. డిపెండ్ అయ్యేది పర్మిబిలిటీ మీద, కంప్రెసిబిలిటీ మీద. మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే ఇక్కడ ద టైమ్ ఇంక్రీజెస్ ఇఫ్ పర్మిబిలిటీ డిక్రీజెస్. సో టైం అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎప్పుడైనా పర్మిబిలిటీ తగ్గినా ఆర్ కంప్రెసిబిలిటీ ఎంవి వాల్యూ పెరిగినా, ఈ రెండు కండిషన్స్లోనే వస్తుంది. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకే, ద 95% సాచురేషన్ లైన్ అండ్ 5% ఎయిర్ వాయిడ్ లైన్ ఆర్ నాట్ సారీ హియర్ దెర్ ఈస్ గివెన్ యాజ్ ఎయిర్ వాయిడ్ వేరు, ఎయిర్ కంటెంట్ వేరు, ఎన్ఏ. సో 95% సాచురేషన్ లైను 5% ఎయిర్ వాయిడ్ అనేది ఎప్పటికీ ఒకటి కాదు. ఎందుకు సార్ అంటే మనకు డిగ్రీ ఆఫ్ సాచురేషన్ 95% అయితే ఎయిర్ కంటెంట్ ఎంత? 100 - 95 విచ్ ఈజ్ 5%. కానీ అడిగింది ఎయిర్ కంటెంట్ కాదు ఇక్కడ, పర్సంటేజ్ ఎయిర్ వాయిడ్స్ విచ్ ఈజ్ ఎన్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఏసీ. పొరాసిటీ రేషియో ఏంటి అంటే 0 <n <1. పొరాసిటీ, ద రేంజ్ ఆఫ్ ద పొరాసిటీ ఈజ్ <1 అండి. సో NA is equals to less than 1 into AC value anta 5%. So which is equals to less than 5%. Which is equals to less than 5%. So 95% saturation line and 5% air void line, they are not going to be same. They are different. The correct answer is option B. The correct answer is option B. Okay. Next, the angle of inclination of more failure ఎన్వెలోప్ విత్ హారిజాంటల్. మనకు మోర్ కూలుమ్ ఫెయిల్యూర్ ఎన్వెలోప్ ఉంది కదా, ఇది ఎన్వెలోప్, ఫెయిల్యూర్ ఎన్వెలోప్. దీని యొక్క యాంగిల్ ఏంటి అంటే వాట్ ఎవర్ దిస్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్, రైట్, విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్. దట్ ఈస్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్.
యాంగిల్ ఆఫ్ షియరింగ్ రెసిస్టెన్స్, కొహెజన్, యాంగిల్ ఆఫ్ రిపోజ్. ఇక్కడ మనం చూసుకుంటే యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్. యాక్చువల్లీ షియరింగ్ రెసిస్టెన్స్ అన్న రెండు ఒకటే. ఇక్కడ ఫ్రిక్షన్ యాంగిల్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ చెప్పాల్సింది, బట్ ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుంటే రెండు ఒకటే. ఇక్కడ యాంగిల్ ఆఫ్ దీన్ని ఫ్రిక్షన్ అనేది ఇంటర్నల్ ఫ్రిక్షన్ కిందకి తీసుకోవాలి, లేదా యాంగిల్ ఆఫ్ షియరింగ్ రెసిస్టెన్స్. బోత్ ఆప్షన్ బి అండ్ సి ఆర్ కరెక్ట్. ఓకే. ఏ సాయిల్ హ్యాస్ అ లిక్విడ్ లిమిట్ ఆఫ్ 30%. ద కరస్పాండింగ్ ప్లాసిటీ ఇండెక్స్ అడిగారండి. సో లిక్విడ్ లిమిట్ ఎంత ఇచ్చారు అంటే 30% ఇచ్చారు, అండ్ కరస్పాండింగ్ ప్లాసిటీ ఇండెక్స్ ఐపీ ఈజ్ ఈక్వల్స్ టు 0.73 ఇంటూ WL మైనస్ 20. ఓకే, సో 0.73 ఇంటూ WL 30 మైనస్ 20. సో ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 7.3% అవుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 7.3. నెక్స్ట్, expansive soils are those which generally consist of. What are the expansive soils? What are the expansive soils? They are those that are which are generally consist of. Expansive soils lo emuntundi ante montmorillonite. That's option C. And come to the last question. Skempton's bearing capacity theory is valid for. Skempton's bearing capacity theory is valid for the clayey soils. That's option C. So these are the previous years geotechnical engineering questions. నేను గట్టిగా తిప్పి కొడితే ఒక 45 minutes తీసుకోలేదు ఇప్పటికి, కానీ క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. ఎంత బేసిక్ లెవెల్లో అడిగారు క్వశ్చన్స్. ఎక్కడ కూడా మనల్ని ట్విస్ట్ చేసిన కాన్సెప్ట్స్ లేవు. మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలా వచ్చాయి, అంతా కూడా థియరిటికల్ క్వశ్చన్సే వచ్చాయి. చాలా చాలా తక్కువ న్యూమరికల్స్ వచ్చాయి. ఆ న్యూమరికల్స్లో కూడా మిమ్మల్ని ట్విస్ట్ చేసేదంతా ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇదిగో, ఇది ఒకటే. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్స్ ఎక్కువ చేసాం అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఈజ్ నథింగ్ మచ్. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం కనుక సిలబస్ కనుక వెళ్తే, నా మై కంక్లూషన్ పాయింట్ ఓవర్ హియర్, ఇఫ్ యూ అబ్జర్వ్, మీరు ఎగ్జామినేషన్లో మేజర్గా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే, what are the main topics that you need to prepare is the properties of soil. What are those properties, sir? Physical properties మరియు index properties. ఇది. Number 2, this bearing capacity. This is very important chapter. Very important chapter. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్స్లో వచ్చేసి ఇండెక్స్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఫౌండేషన్ ఇంజనీరింగ్లో వచ్చేసి బేరింగ్ కెపాసిటీ, ఇవి రెండోతే. మూడోది వచ్చేసి ఇదిగో ఈ కంప్రెసిబిలిటీ చాప్టర్ 3, కంప్రెసిబిలిటీ చాప్టర్ ఇది 3. అండ్ 4వ చాప్టర్ వచ్చేసి ఏంటి అంటే, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద లైక్ షియర్ రెసిస్టెన్స్. ద చాప్టర్ నెంబర్ 4 ఈజ్ షియర్ రెసిస్టెన్స్. సో 4 టాపిక్స్ మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయాల్సింది. ఒకటి ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్స్లో, అందులో ఫిజికల్ మరియు ఇండెక్స్. 2 వచ్చేసి బేరింగ్ కెపాసిటీ. 3 వచ్చేసి కంప్రెసిబిలిటీ. 4 వచ్చేసి షియరింగ్ రెసిస్టెన్స్. ఇంకా కావాలనుకుంటే నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 5 విచ్ ఇస్ గోయింగ్ టు బి ద ఎర్త్ ప్రెషర్ థియరీస్. సో మనము ఇప్పుడు మాట్లాడుకున్న ఈ చిన్న సెషన్లోనే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఆర్ ద వేరియస్ థింగ్స్ దట్ కెన్ బి డన్, దట్ కెన్ బి డిస్కస్డ్, అండ్ మీరు ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. ఐ హోప్ దిస్ సెషన్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. దిస్ షార్ట్ అండ్ అ స్వీట్ సెషన్ వేర్ ఇట్ గివ్స్ impactful regarding to the geotechnical engineering for the TS GENCO examination. So I wish you all the best for your examinations. Take care. So feel free to post your questions in the comment section and I'll be able to answer to that as early as possible. Take care. Goodbye.